అనంతపురం నగరంలో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో నిందితుడు నరేష్ ను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన అనంతపురం నగరంలోని రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయిని నరేష్ అనే వ్యక్తి బైక్ పై తీసుకెళ్లాడు. ఆ తర్వాత దారుణంగా హతమార్చాడు. ఈ కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు కేసును సీరియస్ గా తీసుకుని నిందితుడు నరేష్ అరెస్టు చేశారు. నరేష్ కు తన్మయితో 3 నెలల క్రితం పరిచయం అయిందని, నెల రోజులుగా వీరి మధ్య ప్రేమే అవహానం నడుస్తుందని ఎస్పీ తెలిపారు. అయితే తన్మయి నరేష్ పెళ్లి చేసుకోవాలని వదిలి చేసిందని ఎస్పీ తెలిపారు. అయితే అప్పటికే పెళ్లైన నరేష్ రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తన్మయిని తీసుకెళ్లి దారుణంగా హతమార్చినట్లు వివరించారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వివరించిన 1 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, నిందితులను కేవలం అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించడమే కాకుండా ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు అటాచ్ చేయడం జరుగుతుందన్నారు. మనకు రామకృష్ణ కాలనీ అనంతపురం కి చెందిన ఎరుకుల లక్ష్మీపతి వారి కుమార్తె తన్మయి వారి హత్య కేసుని ఛేదించడం జరిగింది. దీంట్లో ముద్దాయి నరేష్, కురుబ నరేష్, సన్ ఆఫ్ రామాంజనేయులు, అనంతపురం వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మనకు 7th ఈ నెల 7th కూడేరు అవుట్స్కర్ట్స్లో ఒక అన్ఐడెంటిఫైడ్ ప్యూట్రిఫైడ్ కండిషన్లో ఉన్నటువంటి ఒక బాడీ దొరుకుతుంది. సో దాని తర్వాత పోలీస్ తరపు నుంచి మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి నైబరింగ్ స్టేట్స్, నైబరింగ్ డిస్ట్రిక్ట్స్, అనంతపూర్ ఇవన్నీ అన్ఐడెంటిఫైడ్ బాడీకి సంబంధించిన అప్రాక్సిమేట్ ఏజ్, జెండర్ అండ్ ఫోటోగ్రాఫ్ దీన్ని సర్క్యులేట్ చేసి సో మిస్సింగ్ కేసెస్ అన్ట్రేస్డ్ ఏమున్నాయి ఈ డేటాని మనము గ్యాదర్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో మాకు మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి మిస్సింగ్ కేసులో ఉన్నటువంటి తన్మయి వాళ్ళు ఫీచర్స్ ఈ బాడీకి మ్యాచ్ అవ్వడం జరిగింది. సో దీంట్లో ఫర్దర్గా మనం పోస్ట్ మార్టం చేసినప్పుడు ఈమె హెడ్ ఇంజరీ వల్ల చనిపోయారనేది మనకు పోస్ట్ మార్టంలో తేలుతుంది. సో సబ్సిక్వెంట్గా కేసుని మనము మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసులో నరేష్ అనే వ్యక్తి సస్పెక్ట్ కింద మాకు ఉన్నప్పుడు సో మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి నరేష్ని మనము అప్రెంట్ చేయడం జరుగుతుంది. సో నరేష్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు తెలియన అంశాలు ఏంటంటే నరేష్కి ఈ అమ్మాయికి గత 3 నెలల నుంచి పరిచయం ఉన్నప్పటికీ లాస్ట్ 1 month నుంచి అది ప్రేమగా మారింది. అండ్ లాస్ట్ 1 month నుంచి కూడా ఆమె ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందాము అని ఇద్దరు కూడా కాన్వర్సేషన్ కూడా చేసుకుంటారు. అయితే నరేష్ ఆల్రెడీ లాస్ట్ 4 years నుంచి మ్యారీడ్. సో నరేష్ ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నాడు కాబట్టి నాకు ఇంకొక పెళ్ళి అయితే ఇద్దరితో నేను ఉండలేను, ఇంకొక పెళ్ళి నేను చేసుకోలేను అని ఆమెతో చాలాసార్లు కన్విన్స్ చేయడానికి గొడవ పడ్డము ఇవన్నీ కూడా జరుగుతాయి. సో సబ్సిక్వెంట్గా ఆమె ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఆమెని పెళ్లి చేసుకుందామని చెప్పి ఇతను జతలో తీసుకెళ్ళి కూడేరు అవుట్స్కర్ట్స్లో వాళ్ళు యూజువల్గా రెగ్యులర్గా విజిట్ చేసే స్పాటే కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి ఒక రాయి తీసుకొని తల మీద కొట్టి ఆమెని మర్డర్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కేసెస్లో ఇట్లాంటి ముద్దాయిలు ఎవరు ఉన్నారు వాళ్ళకి పోలీస్ తరపు నుంచి మనము స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ లా మనము తీసుకోబోతాం. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇట్లాంటి సెన్సిటివ్ కేసెస్ అగెయిన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఏముంటాయి అవన్నీ కూడా మనము జ్యుడిషియరీ వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తూ ఫాస్ట్ ట్రాక్ కేసెస్ కింద ఇవి ట్రీట్ చేయమని అండ్ రెగ్యులర్గా ఈ ట్రయల్ ప్రాసెస్ని కూడా మేము మానిటర్ చేసుకొని దాంట్లో విట్నెస్ అపియరెన్సెస్ ఉండొచ్చు, కన్సర్న్ ఐఓ అపియరెన్స్ ఉండొచ్చు, ఇలాగా తొందరగా దగ్గరలో డేట్ తీసుకొని అయినంత తొందరగా మనము కన్విక్షన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఇదే ప్రాసెస్లో మా జిల్లాలో లాస్ట్ 1 monthలో లాస్ట్ 1 yearలో దాదాపు 18 కేసెస్లో మనకు ఫాస్ట్ కేసెస్లో లాస్ట్ 1 yearలో కన్విక్షన్ కూడా వచ్చింది అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్లో.
అక్రాస్ ద స్టేట్ ఆల్మోస్ట్ 198 కేసెస్లో కూడా లాస్ట్ 1 ఇయర్లో కన్విక్షన్ కూడా రావడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇట్లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద మనము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని ఆపమని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాము. ఇది మాత్రమే కాకుండా వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయి దాని అటాచ్మెంట్కి కూడా మనము రిక్వెస్ట్ చేయబోతున్నాం. ప్రాపర్టీ అటాచ్మెంట్ ప్రాసెస్ కూడా మనం ఇనిషియేట్ చేయబోతున్నాం. సో ఇట్లాంటి అఫెన్సెస్ ఫ్యూచర్లో జరగకుండా సో పోలీస్ తరపు నుంచి అండ్ శక్తి టీమ్స్ తరపు నుంచి కూడా రెగ్యులర్ ప్యాట్రోలింగ్, ఎస్పెషల్లీ అవుట్స్కట్స్ ఏరియాస్లో, లోన్లీ ప్లేసెస్లో ప్యాట్రోలింగ్ చేయడం ఉండొచ్చు. అట్లాగే ఎడ్యుకేషనల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్లో అండ్ ఈ ఉమెన్ వర్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అక్కడ వాళ్ళ రైట్ సంబంధించి అండ్ ఉమెన్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ లేదా వాళ్ళ వర్క్ ప్లేస్ సంబంధించిన యాక్ట్ సంబంధించి వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా మేము అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇలాగే పోక్సో కేసెస్లో కూడా పోక్సో కేసెస్ సంబంధించింది కూడా మనము ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ పోక్సో కేసెస్ జరుగుతున్నాయి అవన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేసి మ్యాక్సిమం టాప్ 10 ఉన్న పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో టార్గెట్ కింద పెట్టుకొని అక్కడ మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కల్పించడం జరుగుతుంది. ఈ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ సంబంధించి హాట్స్పాట్స్ని కూడా మనం మ్యాప్ చేసి ఈ ప్యాట్రోలింగ్ టైంలో ఆ ఏరియాస్ని కవర్ చేయడం జరుగుతుంది. ఈ శక్తి టీమ్స్తో పాటుగా శక్తి యాప్ కూడా ఉంది, అవైలబుల్ ఉంది. సో ఇట్స్ అన్ SOS యాప్. దీంట్లో ఉమెన్ ఎప్పుడైనా డేంజర్ ఉంది అని అనిపించినప్పుడు జస్ట్ ఫోన్ని షేక్ చేయడం వల్ల కూడా వాళ్ళకి వాళ్ళ లొకేషన్ అండ్ షార్ట్ వీడియో కూడా మనకు కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. ఫర్దర్గా పోలీస్ కూడా ఆ లొకేషన్కి ఇమీడియట్గా రీచ్ అవ్వడం ఉంటుంది. అది కాకుండా ఇట్లాంటి రిపోర్టింగ్ మాత్రమే కాకుండా ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఎక్కడైనా న్యూసెన్స్ ఉంది, ఓపెన్ డ్రింకింగ్ ఉంది లేదా ఉమెన్కి టీస్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మనము శక్తి యాప్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు. ఇది మాత్రమే కాకుండా వాట్సాప్ నెంబర్ కూడా ఒకటి శక్తి టీం తరపు నుంచి ఉంది. 7993485 అండ్ 111 7993485 నెంబర్ కూడా శక్తి టీమ్స్ నుంచి వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా కూడా కంప్లైంట్స్ని రిపోర్ట్ చేయొచ్చు. సో ఇట్లాంటి కేసెస్లో ఇట్లాంటి బిహేవియర్ మనము చూసినట్టయితే ఇట్స్ అప్బ్రింగింగ్ ఆర్ సోషలైజేషన్ ఇష్యూ. సో మనము ఇట్స్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. పేరెంట్స్ నుంచి ఉండొచ్చు, లేదా టీచర్స్ నుంచి ఉండొచ్చు, లేదా మీడియా నుంచి ఉండొచ్చు, లేదా యాజ్ అ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ నుంచి ఉండొచ్చు. సో అందరూ కలెక్టివ్గా పనిచేస్తేనే ఇట్లాంటి ఇష్యూస్ మనం ఫర్దర్గా కాకుండా అవాయిడ్ చేయగలుగుతాము. అండ్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి కేసెస్లో. థ్యాంక్ యూ. రేప్ అనేది మెడికల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. యాజ్ సచ్ రేప్ అనేది ఏమీ లేదు. అండ్ ఫేస్ మనం చూసినట్టయితే కొద్దిగా బ్లాకిష్గా కనపడుతుంది చూసినప్పుడు. సో దాట్స్ బికాజ్ ఆల్రెడీ 3 days అయిన తర్వాత మాకు బాడీ దొరికింది కాబట్టి అండ్ బాడీలో ఉన్న ఆయిల్స్ అండ్ బ్లడ్ అన్నీ ఫేస్ మీద వచ్చింది కాబట్టి అది బ్లాక్గా అలాగా కనపడుతుంది. బట్ యాజ్ సచ్ బర్నింగ్ అని అట్లాంటిది ఏమీ లేదు. ఇనీషియల్గా 1 town పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు రిజిస్టర్ అవుతుంది. రిజిస్ట్రేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడమే, కంప్లైంట్లో బాలు అనే వ్యక్తితో మనకు అనుమానం ఉంది అని కూడా వాళ్ళు కంప్లైంట్లో ఇస్తారు. సో వాళ్ళ వేరబౌట్స్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు అతను లోకల్గా అవైలబుల్ లేకుండా అబ్స్కాండ్ అయ్యి ఉంటాడు బెంగళూరులో. సో వాళ్ళ గురించి కూడా యూజువల్గా అదర్ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ ఏమేమి ఉంటాయి, CDRs ఉండొచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ వాళ్ళ గురించి కూడా ఐడెంటిఫై చేస్తూ సైమల్టేనియస్గా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఆమె చదివిన కాలేజ్, వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో ఉన్న నైబర్స్ అందరినీ కూడా మాట్లాడినప్పుడు ఇంకొక 2 సస్పెక్ట్స్ కూడా మాకు వెలుగులోకి వస్తారు. సో దాంట్లో వన్ ఆఫ్ ద సస్పెక్ట్స్ నరేష్ని మనము తీసుకొచ్చి ఇంట్రోగేట్ చేయడం జరిగింది. సో బట్ ఎనీవేస్ ఇంకొద్దిగా మంచిగా చేసి ఉండింటే బెటర్గా ఉంటుంది. సో అండ్ మేబీ వీ కుడ్ హ్యావ్ అవర్టెడ్ ద ఇష్యూ అనేది ఉంది కాబట్టి పోలీస్ నెగ్లిజెన్స్. సో ఇన్స్పెక్టర్ని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. 1 by 1. సారీ
వన్ టౌన్ ఇన్స్పెక్టర్ మీద చర్యలు తీసుకోవడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా మనం ఎంక్వైరీ రిపోర్ట్ కంప్లీట్ డీటెయిల్ ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఫర్దర్గా వీళ్ళు అప్డేట్. అమ్మాయి 3rd బయలుదేరుతారు. సో 4th అమ్మ చనిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాం. బికాజ్ మనకు 3 to 4 days అని చెప్తున్నారు మనకు బాడీ దొరికిన. అదే చెప్తున్నాను కదా, 3 to 4 days అని వస్తుంది యాజ్ పర్ పోస్ట్మార్టం రిపోర్ట్. ఇట్స్ మర్డర్ విత్ ఎక్స్సీ కంటెంట్స్తో పాటు మనము కేసు రిజిస్టర్ చేయడం. థ్యాంక్ యూ. ఎస్, మనం గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. సో గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రాపర్టీ అటాచ్మెంట్ అండ్ ఆల్సో స్కీమ్స్ అన్నీ కూడా బెనిఫిట్స్ కాకుండా మనం గవర్నమెంట్. థ్యాంక్ యూ.